ఇక్కడైతే నలుగురు ముగ్గురు లేరు. ఒక్కరిదాన్ని చేయాలి పని అంతా. అలాగే చేయించుకుంటున్నారు. ఉపాధి కోసమని అరబ్ దేశాలకు వెళ్తున్న తెలుగు వాళ్ళలో చాలామంది ఏజెంట్ల చేతిలో మోసపోతున్నారు. ఇక్కడ చెప్పి పంపించిన పని ఒకటైతే అక్కడికి వెళ్ళిన తర్వాత మరో పని అప్పగించి వేధింపులకు గురి చేస్తున్నారు. దీంతో అక్కడ పని చేయలేక తిరిగి రాలేక ఎంతో మంది నరక యాతన పడుతున్న సంఘటనలు చాలా వెలుగు చూస్తున్నాయి. ఇటీవలే కువైట్లో చిక్కుకొని ఎడారిలో దుర్భర జీవితం అనుభవించిన శివ అనే వ్యక్తి మంత్రి నారా లోకేష్ చొరవతో క్షేమంగా ఇంటికి చేరుకోగలిగాడు. ఆ ఘటన తర్వాత చాలా మంది బాధితులు తమను ఆదుకోవాలంటూ వీడియోలు చేస్తూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తాజాగా అబుదాబిలో నరకం అనుభవిస్తోన్న కోనసీమ జిల్లాకు చెందిన కాశీ జ్యోతి అనే మహిళ వీడియో వైరల్గా మారింది. పరిస్థితులు ఉన్నట్టున్నాను, అలాగే చేస్తున్నాను. ఏం చేయాలో తెలియక నేను వీడియో పెడుతున్నాను. దయచేసి వీడియో చూసిన పెద్దలు అధికారులు స్పందించి నన్ను నరకం నుంచి నన్ను తప్పించి నా బిడ్డల దగ్గరికి నా బాధ దగ్గరికి అంబేద్కర్ కోనసీమ జిల్లా మండపేట నియోజకవర్గం కపిలేశ్వరపురం శివారులోని వీధివారి లంక గ్రామానికి చెందిన కాశీ జ్యోతి అనే మహిళా కుటుంబం ఆర్థిక ఇబ్బందుల కారణంగా అరబ్ దేశంలో పనికి వెళ్లాలని నిర్ణయించుకుంది. ఈ క్రమంలోనే పి గన్నవరానికి చెందిన ఏజెంట్ ద్వారా 4 నెలల క్రితం అబుదాబికి వెళ్ళింది. అక్కడ అరబ్ షేక్ ఇంట్లో జ్యోతి పని కుదిరింది. అప్పటి నుంచి ఆమెకు కష్టాలు మొదలయ్యాయి. తీరిక లేకుండా పనిచేయటం వల్ల కొద్ది రోజులకే జ్యోతి అనారోగ్యానికి గురైంది. నీరసంగా ఉన్నప్పటికీ పని చేయాల్సిందేనంటూ అరబ్ షేక్ కుటుంబం ఆమెను వేధింపులకు గురిచేస్తున్నారు. అంతేకాకుండా భోజనం పెట్టకుండా కనీసం తాగడానికి నీళ్లు కూడా ఇవ్వటం లేదు. తన దుర్భర జీవితం గురించి వివరిస్తూ వీడియో తీసిన జ్యోతి దాన్ని తన కుటుంబ సభ్యులకు పంపించింది. అక్కడ ఉండలేకపోతున్నానని, జ్వరంతో బాధపడుతున్నానని, పని చేయాల్సిందేనంటూ వేధిస్తున్నారని వాపోయింది. ఒక్కోసారి 2 రోజులైనా భోజనం పెట్టడం లేదంటూ తన కష్టాలు వివరించింది. ఎవరైనా పెద్దలు తన బాధ అర్థం చేసుకొని ఆ నరకం నుంచి బయట పడేయాలంటూ వేడుకుంటోంది జ్యోతి. నా పేరు జ్యోతి అండి. కపిలేశ్వర మండలం వీధివారి గ్రామం. అయితే మాకున్న ఆర్థిక సమస్యను బట్టి నేను ఒక ఏజెంట్ నమ్మి నేను అబ్దాబి వచ్చానండి. 4 ముగ్గురు ఉంటారు. నన్ను ఇక్కడ తీసుకొచ్చి పెట్టారండి. ఇక్కడైతే 4 ముగ్గురు లేరు. ఒక్కరిదాన్ని చేయాలి పని అంతా. అలాగే చేయించుకుంటున్నారు. అయితే సరిగ్గా తిండి పెట్టడం లేదు, అలాగే సరిగ్గా జీతం ఇవ్వడం లేదు, ఇంటి చేసుకోవడం లేదు. అలాగే నేను వచ్చిన దగ్గర నుంచి పని ఎక్కువైపోయి నాకు అసలు ఒంట్లో బాగుంటలేదు. ఆవేశం వచ్చి గుండె లాగేసి ఎన్నుముకతో ఎంతో బాధపడుతున్నాను. హాస్పిటల్కి తీసుకెళ్ళి ట్యాబ్లెట్లు ఇవ్వమంటే అస్సలు పట్టించుకోరు, అసలు ఏమీ ఇవ్వరు. అలాగే చేద్దాం పని నువ్వు అనేసి అంటున్నారు. పంపించమంటే పంపించనంటున్నారు. నేనైతే చాలా బలహీనత అయిపోయి నేను నిల్చోలేని పరిస్థితులు ఉన్నట్టున్నాను. అలాగే చేస్తున్నాను. ఏం చేయాలో తెలియక నేను వీడియో పెడుతున్నాను. దయచేసి వీడియో చూసిన పెద్దలు అధికారులు స్పందించి నన్ను నరకం నుంచి నన్ను తప్పించి నా బిడ్డల దగ్గరికి నా బాధ దగ్గరికి నన్ను ఇంటికి చేర్చండి. చాలా 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 నీరసం వచ్చేసి చాలా బాధపడుతున్నాను. నేను అసలు చూడలేదు. నన్ను తీసుకొచ్చినట్టు కూడా పట్టించుకోవడం లేదు. ఇక్కడ ఉండలేక ఇంటికి రాలేక ఏం చేయాలో తెలియక చావుకి బ్రతికి మధ్యలో ఉన్నాను. దయచేసి వీడియో చూసిన పెద్దలందరూ సహకరించి సహాయం చేసి ఆదుకోండి ప్లీజ్. ఈ వీడియో చేసిన తర్వాత నేను ఎలా ఉంటానో ఏంటో నాకే తెలీదు. చాలా భయంగా ఉంటుంది ఇక్కడ. అసలు 2 రోజులు కూడా అన్నం పెట్టకు. ఒకసారి చాలా వేదన. దయచేసి సహాయం చేసి నన్ను ఆదుకోండి ప్లీజ్. నన్ను ఇంటికి తీసుకెళ్ళండి, నా బిడ్డల దగ్గరికి సహాయం చేయండి. పెద్దలందరూ కలిసి సహాయం చేయండి.